నిన్నటి రోజున అనపర్తి నియోజకవర్గ పరిధిలో గల బలభద్రపురం గ్రామవాసి బలభద్రపురం గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు మా అందరి ఆత్మీయుడు బొంగ రామారావు గారు ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేయడానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెద్దలు అలాగే గ్రామ పెద్దలు అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా బొంగ రామారావు గారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బొంగ రామారావు గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా చిన్న వయసు నుంచి కూడా విద్యార్థి దశ నుంచే సేవాభావాలతో ఈ సమాజానికి సేవలు అందించాలని చెప్పి గ్రామంలో పంచాయతీలో ఆయన స్వచ్ఛందంగా ఒక స్వచ్ఛంద కార్యకర్తలా జాయిన్ అయ్యి ఊర్లో ప్రతి కుటుంబానికి విశేషమైన సేవలు అందించిన వ్యక్తిగా గ్రామం పెద్దల చేతే కాదు ఈ మండలంలో ఉన్న పలువురు ప్రముఖుల చేత కొనియాడబడ్డారు. అంతేకాకుండా విద్యార్థి నాయకుడిగా అలాగే తర్వాత జరిగినటువంటి కులాలకు సంబంధించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో ఉద్యమంలో కూడా గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ అలాగే జాతి ఐక్యత కూడా పాటుపడిన వ్యక్తిగా రామారావు గారి సేవలు సరిస్మరణీయం. అంతేకాకుండా ఈ గ్రామంలో మరి ఒకవైపు ఎంఆర్పిఎస్ ఉన్నప్పటికీ బాబు జగజ్జీవన్ రామ్ గారు పేరిట ఒక యూత్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా విరివిగా క్రమం తప్పకుండా బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం, విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందించడం, అలాగే వివిధ రంగాల్లో ఈ జాతి నుంచి సేవలు అందించిన ఉద్యోగుల్ని పెద్దల్ని సత్కరించడం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తిగా బొంగ రామారావు గారు మరి భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ఈ రోజు మాతో మా మధ్యలో లేరు అనే బాధగా ఉన్నప్పటికీ ఆయన చేసిన కార్యాలు మాత్రం మరి రోజు మమ్మల్ని పలకరిస్తూనే ఉంటాయి, మా మధ్యలో జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఆయన ఇక్కడ ఎంఆర్పిఎస్లో క్రియాశీలకంగా ఉంటూనే పక్కనే ఉన్న మా సోదరులు మానవులతో కానీ మిగిలిన బీసీ వర్గాలతో కానీ అలాగే మరి ఈ గ్రామంలో ఉన్న రెడ్డిలతో కానీ ఒక కుటుంబ సభ్యుడిగా మెలిగి మా కుటుంబ సభ్యుడు రామారావు అనే విధంగా మరి పేరు తెచ్చుకున్న వ్యక్తి మా బొంగ రామారావు గారు. అటువంటి వ్యక్తికి మరి మేము ఇలా వీడ్కోలు చెప్పవలసిన పరిస్థితి, శ్రద్ధాంజలి ఘటించవలసిన పరిస్థితి వస్తుందని ఏ రోజు అనుకోలేదు. ఆయన ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు సర్పంచ్గా భవిష్యత్తులో మంచి జడ్పీటీసీకి ఇంకా ఉన్నత పదవులు నిర్వహిస్తారు. ఆయన మంచితనానికి అలాంటి వ్యక్తి కూడా అవ్వాలని మేము ఆకాంక్షించేవారు. మరి ఆయనకు అనారోగ్య రీత్యా ఆకస్మికంగా మరి గతంలో ఎప్పుడూ అనారోగ్యం లేదు, సడన్గా స్ట్రోక్ రావడం మా మధ్య నుంచి మరి మమ్మల్ని విడిచి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన సేవలు అయితే మేము కానీ భావితరాలు కానీ గుర్తించుకుంటూనే ఉంటాయి. ఆయన సేవల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి మరి మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి వారి బిడ్డలు కానీ వారి భార్యకి కానీ ఆ భగవంతుడు వాదార్పును ప్రసాదించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మరి చాలా బాధాకరమైన విషయం. ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు తప్ప ఆర్థికంగా సొమ్ములు సంపాదించుకోలేదు. మరి 35 సంవత్సరాల పాటు ఆయన వయసు 50 సంవత్సరాలు 35 సంవత్సరాల పాటు ఈ గ్రామంలో విశేషమైన సేవలు అందించిన వ్యక్తిగా ఆయన నిలబడ్డారు. మరి అటువంటి వ్యక్తిని ఆ కుటుంబాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పిల్లల్ని మనం అందరినీ కూడా ఆదరించవలసిన, వారికి సానుభూతిని మద్దతుని అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనప్పటికీ మరి మళ్ళీ మనకి రామారావు గారు సేవల రూపంలో ప్రతిరోజు చిరస్మరణీయులుగానే ఉంటారని, ఆయన చేసినట్టు ఆయనకున్న ఓర్పుని కానీ ఆయనకున్న సేవా గుణాన్ని కానీ ఆయనకున్న కలుపుగోలుతనాన్ని కానీ ఆయనకున్న సోదరాభావాన్ని కానీ ఆయనలో ఉన్న మంచి లక్షణాలన్నింటినీ కూడా మనం నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో మరి అటువంటి రామారావు లాంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఈ పేటలో కూడా పలువురు ఉద్భవించాలని, అందరికీ మంచి చేసే వ్యక్తులు తయారవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ సందర్భంగా వారి చిత్రపటానికి కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ బొంగ రామారావు గారు, జోహార్ బొంగ రామారావు గారు, జోహార్ బొంగ రామారావు గారు.
అలాగే అలాగే సరే అండి అయితే రావడం మరి మళ్ళీ